హాయ్ హలో నమస్తే గాయత్రి బోర్వెల్ కెమెరాస్కి స్వాగతం. ఈరోజు నిజామాబాద్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ధర్మారం ఏరియాలో చాలా పురాతనమైనటువంటి పురాతనం అంటే ఇంతకుముందు ఈటీవీ 2లో చాలా రోజుల కింద ఫేమస్ అయినటువంటి అన్వేష్ గారు మనతోటి ఉన్నారు. వాళ్ళు మనకు బోర్వెల్కు సంబంధించింది హైడ్రాలిక్ బండ్లు ఫుల్ హైడ్రాలిక్ కానీ హాఫ్ హైడ్రాలిక్ కానీ మీ కస్టమర్కి ఎట్లా రివ్యూ ఉంటే అట్లా రెడీ చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి టెక్నీషియన్ తోటి తన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తోటి రెడీ చేసి ఇస్తున్నాడు. ఈరోజు ఆల్రెడీ ఒక బండి రెడీ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి రెడీ అవుతుంది బండి? ఇది మన ఓన్ బండి. ఇది ఓన్ బండి. ఇది ఏంటంటే ఒక్క ఆప్షన్ కాదు, ఇది 3 వర్కులు చేస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్లింగ్ చేస్తుంది, రెండవది మోటార్ లిఫ్టింగ్. స్ట్రక్డ్ మోటార్స్కు పడిపోయిన మోటార్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే పైప్ ప్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు. డ్రిల్లింగ్, ప్రెస్సింగ్, లిఫ్టింగ్ విత్ ఫైల్స్ వేసుకోవచ్చు. పిల్లర్ గుంతలు ఫైల్స్ కూడా వేసుకోవచ్చు ఈ బండితో. ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ హైడ్రాలిక్ టైప్ ఫుల్ హైడ్రాలిక్ మొత్తం బోరింగ్ అన్ని అన్ని A to Z. కొంతమంది కస్టమర్లకు అంటే ఇంత పూర్తి కాకుండా తక్కువ బడ్జెట్లో ఖాళీ నిచ్చెన టైప్ ఉండి హాఫ్ హైడ్రాలిక్ బండ్లు మాన్యువల్గా వాడడానికి అట్లాంటివి ఉంటే ఆర్డర్ తీసుకుంటారా, చేస్తారా? చేస్తాం. ఇంతకుముందు ఎన్ని బండ్లు చేశారు మీరు? ఇప్పుడు ఒక 25 బండ్లు. డెలివరీ ఎక్కడి వరకు ఇస్తారు? ఎక్కడికి ఇప్పుడు ఈ బండి వచ్చేసి మనకు హైదరాబాద్కి వచ్చింది, 320 కిలోమీటర్లకి వచ్చింది. అది ఎట్లా ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఎట్లాంటిది? వాళ్ళది ఫుల్ హైడ్రాలిక్. ఇప్పుడు అది ఫుల్ హైడ్రాలిక్ అండ్ మీద లిఫ్టింగ్ అంటే మీద రొటేషన్. ఎన్ని రోజుల్లో ఇవ్వగలుగుతారు? 2 months, 2 నెలల్లో ఇవ్వగలుగుతాం. 2 నెలలు ఇవ్వగలుగుతాం. పక్కానా ఇంకా అంతకంటే దాటుతుందా? లేదు పక్కా 2 నెలల్లో ఇవ్వగలుగుతాం. బడ్జెట్ ఎంత దాకా వస్తుంది అనుకుంటారు? కస్టమర్ అడిగిందని బట్టి మనకు 3 లక్షలకి వెళ్ళి 8.5 లక్షల దాకా ఫిట్టింగ్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు 6.5 వేస్తున్నాం. ఇది ఇప్పుడు ఇది వచ్చేసేమో 8.5 అవుతుంది. దీనికి తేడా ఏంటంటే ఇది ఓన్లీ లిఫ్టింగ్ విత్ ప్రెస్సింగ్ అవుతుంది. ఆ బండి వచ్చేసి ఇది వచ్చేసి ఏమైందంటే మనకు A to Z అంటే ఇక ఒక పాయింట్ కడిగి పోయినామంటే బండి ఎప్పుడు కూడా ఖాళీ ఉండకుండా. ఒకటి ఏంటంటే మోటార్ లిఫ్టింగ్ లేదనుకో ఫైల్స్ వేసుకోవచ్చు. ఈ మోటార్ లిఫ్టింగ్ మళ్ళీ ఫైల్స్ లేకుండా కూడా పాయింట్ కొట్టుకోవచ్చు, బోర్ పాయింట్ కొట్టుకోవచ్చు. అట్లా అంటే ఒక్క పని కాకుండా ఎనీ టైం బండికి కంటిన్యూ పని ఉండేటట్టు ఆలోచించి ఈ బండి చేయడం జరిగింది. ఓకే, దీని ఫుల్ రివ్యూ ఈ బండి రెడీ అయ్యే లోపు మళ్ళీ ఒకసారి దీని రివ్యూ తీసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఒక బండి ఫుల్ హైడ్రాలిక్ రెడీ చేసి ఇస్తే మళ్ళీ కస్టమర్కు ఆ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు దాని సర్వీస్ వారంటీ ఏమైనా ఉంటుందా? 1 year ఉంటుంది. 1 year కస్టమర్కు మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ 1 year సర్వీస్ ఇవ్వగలుగుతారు. అవును. ఓకే, తర్వాత కస్టమర్కి ప్రాబ్లం వచ్చినా కూడా మనం వెళ్ళి కూడా సర్వీస్ చేయగలుగుతున్నాం. ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటున్నాం. ట్రాన్స్పోర్టేషన్ తోటి వెళ్ళి అక్కడ బండి ఎక్కడ ఉంటే బండి అక్కడ దాకా వెళ్ళి సర్వీస్ చేయగలుగుతాం. ఓకే, ఈ బండ్లు మీరు చేయడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2014 నుండి. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక 5 బండ్లు చేసిరా మీరు? 25 బండ్లు చేసిరు. 25 బండ్లు చేసినాం. 2014 నుంచి 25 బండ్లు దాకా రెడీ చేసిరు. ఎక్కడంటే అక్కడ డెలివరీ చేయడానికి సిద్ధం. బండి ఇక్కడ తెచ్చి పెడితే మీరు మొత్తం రెడీ చేసి పెడతారు. ఓకే, ఇక్కడ అడ్రస్ చెప్పండి. ఈ నిజామాబాద్ డిస్టిక్ డిచ్పల్లి మండల్ ధర్మారం బి విలేజ్. ఇది LG అగ్రో ఇంజనీరింగ్ వర్క్స్. ఓకే, బండి ముంగట ఇంత పెద్ద సెట్టింగ్ ఉన్నది, దీనికి ఏం సంబంధించి సెట్టింగ్? దీనికి ఎందుకంటే ఇప్పుడు మనకు ఫైల్స్ పొక్కలు వేస్తాము విత్ పాయింట్ కొడతాం కాబట్టి మనకి ఏంటంటే బండి వైబ్రేషన్ కావద్దు అన్నట్టు. దానికోసం మళ్ళీ ఇంత హెవీ వచ్చింది అన్నట్టు. మళ్ళీ 4 జాకులు ఉండటం వల్ల మనకు ఫ్రంట్ 2 జాకులు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ జాకులు వచ్చేసి ఈ టైర్ అచ్చులలో వస్తాయి. అంటే బురదలో పోయినప్పుడు ఏమైతే మాకు బురదలో బాగా పనులు వస్తుంటాయి. బురదలో పోయినప్పుడు ఈ టైర్ అచ్చులల్లో జాకి మొద్దు కూర్చుంటుంది అన్నట్టు. ఓకే అన్నా, ముంగట ఫ్రంట్ 2 జాకులు ఇవ్వడానికి కారణం ఏంటంటే మేము బురదలో బాగా వెళ్తాం అన్నట్టు. బురదలో బాగా వెళ్ళినప్పుడు బురదలో ఏమైందంటే సంట జాకి ఉన్నప్పుడు బురదలు దిగినప్పుడు రాయి అటు బెండ్ అంటే మొద్దేసినప్పుడు మనం అటు బెండ్ అవుతుంది. ఇదేమైతుంది అంటే సైడ్ ఇవ్వడం వల్ల టైర్ ఎక్కడైతే ఉందో మనం టైర్ ప్లేస్లో జాకి ఇచ్చామన్నట్టు. టైర్ అచ్చులు తొక్కేసుకొని పోయిన దానిలో మనం జాకి వేసినప్పుడు మనకు ఫౌండేషన్ బాగుంటుంది. వేసిన మోది కూడా అటు బెండ్ కాదన్నట్టు. దానివల్ల ఫౌండేషన్ కోసం. మళ్ళీ రెండోది ఏంటంటే బండి
పాయింట్ కూడా కొడుతుంది, విత్ ఫైల్స్ పొక్కలు వేస్తుంది కాబట్టి రెండింటికి కూడా బ్యాలెన్సింగ్ మనకు వైబ్రేషన్ రాదు. దానికోసం బండి షేక్ కాదు అన్నట్టు. ఇంత పూర్తి సెట్టింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమైనా సామాన్లు వస్తాయా ముంగట? వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ముంగట వచ్చేసి ఆయిల్ ట్యాంక్ వస్తుంది, సైడ్లోనేమో ఆయిల్ కూలర్ వస్తుంది. మళ్ళీ మనకేమవుతుంది అంటే ఈ బండి మొత్తం ఎక్కడెక్కడ ఇప్ప తీసుకోవచ్చు అంటే మనం ఎనీ టైం ఏ పీస్ కా పీస్ కూడా తీసేసి కూడా మళ్ళీ మనము వేరే సేమ్ బండి ఉంటే వేరే బండి కూడా ఎక్కించుకోవచ్చు. ఎక్కడ వెల్డింగ్ కూడా ఇప్పుడు మనం చేసిన బండ్లలో, ఇప్పుడు మీరు బయట చేసిన బండ్లకు మనం చేసిన బండ్లకు తేడా ఏంటంటే ఎక్కడ కూడా మీకు వెల్డింగ్ పోదు. ఇప్పుడు మా పాత బండ్లు కూడా చూపిస్తే చేసినాయి, ఎక్కడ కూడా నీకు మళ్ళీ పోయిన తర్వాత కస్టమర్ మళ్ళీ వెల్డింగ్ కొట్టుకోడు, అట్లా ఫుల్ వెల్డింగ్ అయి ఉంటుంది బాడీ. ఓకే. ఇట్లాంటి ఫుల్ హైడ్రాలిక్ వాడాలంటే ట్రాక్టర్ హెచ్పి ఎంత ఉండాల్సి ఉంటుంది? కస్టమర్ తెచ్చుకునే దాన్ని బట్టి వాళ్ళు చేసే బండి బట్టి మినిమం 50 నుండి 45 ఏబో. ఎందుకోసం అంటే మనం 45 ఏబో అంటే బండి కూడా కొన్ని బండ్లలో ఇప్పుడు జాండియర్ 45 ఉంది, జాండియర్ 45 ఫ్రంట్ వీల్ చిన్నగా వస్తుంది, అదే డచ్ ఫర్ 40 వీల్ టైర్ పెద్దగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఈ టైరు గ్రిప్ బాగా పడుతుంది. మనకు రాడ్స్ కూడా అవైలబుల్ దొరుకుతాయి మన దగ్గర. బండి ఇంత వెరైటీ ఉంది, దేని కొరకన్నా ఇది ఎంత? ఇది మనం ఈ బండితో 500 ఫీట్ల దాకా రాడ్ ప్రెసింగ్ చేయొచ్చు. 500 ఫీట్ల దాకా రాడ్ ప్రెసింగ్ చేయొచ్చు. ఒక 2000 ఫీట్ల డెప్త్కి వెళ్ళి కూడా పడిపోయింది ఇరుక్కపోయింది కూడా చేయొచ్చు ఈ బండితో. ఈ బండి ఫుల్ ఆటోమేటిక్ అన్నట్టు. ఇది మన దగ్గర ఏంటంటే ఈ బండి కోసం స్పెషల్గా 60 ఓడి 20 ఫీట్ల రాడ్స్ ఉంటాయి మన దగ్గర అక్కడానికి ప్రెసింగ్ కోసం. 4.5 లేదా 6.5 బీట్ వేసి మనం 500 ఫీట్ల దాకా ప్రెసింగ్ చేస్తాం. ఇది దేనికి సంబంధించి? అది ఆయిల్ ట్యాంక్. అది ఆయిల్ ట్యాంక్. ఎన్ని లీటర్ల ఆయిల్ వస్తుంది? 100 లీటర్ల ఆయిల్ వస్తుంది. ఇంత చిన్న దాంట్లో 100 లీటర్ల ఆయిల్? 100 లీటర్ల ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ దేనికి సప్లై? బోర్ బండి డ్రిల్లింగ్ సప్లైయా? డ్రిల్లింగ్ కోసం. డ్రిల్లింగ్ మొత్తం చేసిస్తారా? డ్రిల్లింగ్ చేసింది మీరేనా? అవును. ఈ డ్రిల్లింగ్ చేయొచ్చు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 450 ఈ బండితో మనము సోలార్ ప్లాంట్లో గుంతలు కూడా కొట్టవచ్చు. 4.5 డ్రిల్లింగ్ చేయొచ్చు. 6.5 మనము సోలార్ ప్లాంట్లో గుంతలు కొట్టవచ్చు. ఇది మొత్తం డ్రిల్లింగ్ సిస్టమే. డ్రిల్లింగ్ సిస్టము ఇది. అది ఏంటంటే 4.5 గేర్ బాక్స్ అది. దానివల్ల ఏంటంటే మనకు మొత్తం ఇది బోర్బన్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. బండి మొత్తం బోర్బన్ సిస్టమ్ ఉంటుంది అట్లా. ఓకే. ఇది ఎంత హెచ్పి బండి? ఇది 45 హెచ్పి బండి. ఇప్పుడు రెడీ చేస్తున్న మోడల్ సేమ్ ఇట్లానే ఉంటుందా? ఇంకా దీనికంటే అప్డేట్. అది అప్డేట్ మోడల్. అది చూడండి ఫ్రెండ్స్, అన్వేష్ గారు నిజామాబాద్ ఏరియాలో మనకు బండి 40-50 హెచ్పిలో మీకు డ్రిల్లింగ్ చేసే విధంగా ఓర్బన్ టైపు దీనికి అటాచ్ చేసుకునే విధంగా రెడీ చేసిండు. కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు అటాచింగ్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది. దీన్ని మనకు ఆయన హైడ్రాలిక్ దగ్గరనే అటాచ్ చేసుకునే మాదిరిగా సెట్ చేసిండు. మనకు కాంప్రెషర్ కూడా సెట్టింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇదేంటంటే ఇది మంగను ఫుల్ ఆటోమేటిక్. ఇది ఏంటంటే 2 జక్కుల సిలిండర్ మంగన్. ఇది ఒక విషయం ఏంటంటే కొన్ని మోటార్ ఇచ్చేసి మనకు గేర్ సిస్టమ్లు ఇస్తారు థ్రెడ్ రాడ్ సిస్టమ్లో. ఇది ఏంటంటే ఫుల్ ఆటోమేటిక్ అన్నట్టు. అంటే లివర్ వస్తాగానే స్పీడ్గా వచ్చేస్తుంది. థ్రెడ్ రాడ్ వేయడం వల్ల ఏమైందంటే స్లో వస్తుంది. మధ్యలో ఏంటంటే ఈ కప్పులు చిన్నగా ఇవ్వడం వల్ల మనకి ఏమైపోతుంది అంటే తొందరగా రాడ్ డ్యామేజ్ అయిపోతుంది అట్లా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనకు ఇప్పుడు ఎక్కడ కూడా ఈ బండికి ఎక్కడ కూడా మళ్ళీ బండితో పాటు వెల్డింగ్ కొట్టింది తప్ప మళ్ళీ ఎక్కడ కూడా వెల్డింగ్ కొట్టింది లేదు. ఏదైనా మేము కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. ఏది
ఇప్పుడు 4.5 రాడ్స్ ఇప్పడానికి ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత రాడ్స్ ఇప్పాలంటే ఆ జాగి పెట్టుకున్నాం. దాని